శ్రీనివాస్ గారు, ఏంటి నిజంగా ఈ రోజు చేపడుతున్నటువంటి కార్యక్రమం అంటే ఏంటి? ఒక మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకుందామని చేస్తున్నారా, లేకపోతే ప్రజా వ్యతిరేక వచ్చినటువంటి దాని మీద మీరు? మేము హైలైట్ కాదండి, ప్రజా సమస్యలను హైలైట్ చేద్దామని చేస్తా ఉన్నాం. ఈ రోజు రైతులకి రైతు భరోసా పేరుతో వంచిండు, ఈ రోజు రుణమాఫీతో వంచిండు. ఇవాళ అదే రైతులకి ఎంత ఇబ్బందులు పడుతున్నా కనీసం వాళ్ళ గురించి తెలియకుండా నిన్న ప్రగల్భాలు పలుకుతున్నాడు సిద్దిపేట వేదిక మీద. అదే పామాయిల్ ఎవరిస్తున్నారండి ఇవాళ 60-40 కింద. ఈ రోజు మేము చేస్తా ఉన్నాం. ఇవాళ దానికి ధరలు పడిపోతా కూడా మేము దాన్ని ఇది చేస్తా ఉన్నాం. సో అదే రకంగా ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వకుండా పేద విద్యార్థులకు ఉసురు పోసుకుంటా ఉన్నాడు. అదే రకంగా పెన్షన్ ఇవ్వకుండా, నీకు సేవ చేసిన ఉద్యోగస్తులకు పెన్షన్ ఇవ్వట్లేదు, జీతాలు టైంకి ఇవ్వట్లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగస్తులు. ఇది ఎన్నడూ లేదు, ఇది మంచి పద్ధతి కాదు. ఈయన కేసీఆర్ కంటే నిరంకుశ వైఖరి కనిపిస్తా ఉంది. ఇవాళ పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు కాక, అదే ప్రజలు దీవిస్తే ఓట్లతోని రాజుల్లాగా అదే అసెంబ్లీకి మేము వెళ్ళేటటువంటి ఆస్కారం ఉంటది రాబోయే కాలంలో. రేపు మేము అసెంబ్లీలో పోయినాక ఈ రకంగా రైతును ఏడిపించి ఎద్దును ఏడ్చిన వ్యవసాయము రాజ్యం బాగుండదని అంటారు. ఇలా మహిళలు ఇలా మోసం చేసినావు కదా, నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మోసం చేసి ఏం చేసిండండి? చీరలు ఇస్తేవి, ఆ చీరలు కట్టుకునే మీటింగ్లకు రావాలంటివి. అంటే అది ఒక డ్రెస్ కోడ్ అయిపోయింది. నువ్వు చీరలు ఇచ్చింది అందుక నీ మీటింగ్ లో అందరూ నువ్వు ఇచ్చిన చీరలు కట్టుకుని రావాలనే రూల్ పెట్టి మీటింగ్ ముంగట కూర్చోబెట్టి అందరూ పాలపిట్టల్లాగా ఉండరని నీ బ్లూ కలర్ శారీస్ తో చూయించేటటువంటి పబ్లిక్ నిమాయిషి చేస్తా ఉన్నాడు. నేను అంటున్నా, ఇది ఇంత దురహంకారం పనికిరాదు, ఇంత అబద్ధాల ప్రభుత్వం పనికిరాదు, అహంకారంతో కూడినటువంటి ప్రభుత్వాలు పనికిరాదు. తెలంగాణ రాజ్యంలో ఇటువంటి చెల్లవు, ప్రజలు ఊరుకోరు. అందుకే ఈరోజు నీకు ఇంతకుముందు చెప్పినట్టు వైద్యం కుంటుబడింది, విద్య కుంటుబడింది. ఎంత ఇస్తానో బీసీలకు? సంవత్సరానికి 20,000 కోట్లు అన్నావు. ఇవాళ నువ్వు ఇచ్చింది ఎంత? ఇవాళ అదే రకంగా విద్యకు నువ్వేమన్నావు, నీవు ఇచ్చిన కమిషనే 18% అన్నాడు. ఇవాళ ఎంత ఇచ్చిండు? 8% కూడా ఇవ్వలేదు. ఇవాళ ఏ రంగం చూసినా ఇదే రకంగా ఉంది కదా. రైతు భరోసా మీ ఖాతాలో జమ అయిపోతుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి మెసేజ్ అని చెప్పేసి ఏది చూసినాం కదా. నీ సెల్ ఉంటే చూయించు, నా సెల్ ఉంటే చూయించు, మీ తాతలకు అయ్యలకు ఉంటాయి కదా సెల్లు, ఓపెన్ చేసి చూడు. ఒక్క దగ్గర టింగు టింగు మంటలేవు. అదే మోడీ పైసలు అయితే టైంకు టింగు టింగు అని మోగుతుంది. అందరు ఇలా ఊళ్ళల్లో మోడీ పైసలు వస్తున్నాయి అంటున్నారు, రైతు భరోసా ఇక లేదు, మొత్తం మోడీ పైసలు వస్తున్నాయని. వ్యవసాయ రంగానికి ఈ రోజు మేము ఎంత చేస్తా ఉన్నామంటే, ఇవాళ పామాయిల్ ఎవరైనా వేస్తే విదేశీ రేట్లు పడిపోతే కూడా మేము 100% సబ్సిడీ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవాళ నిన్న ఆయన చేసిన షోపుటపు సిద్దిపేట మీటింగ్ అంతా కూడా కేంద్రం నిధులతో జరుగుతున్న ప్రాజెక్ట్ అది. సో నీ ప్రాజెక్ట్ ఏం లేదు. ఇవాళ కేంద్రం అంటూ సహకారం లేకపోతే ఎప్పుడో నీ కేసీఆర్ లెక్క నువ్వు కూడా నీ పాయింట్ ఊడిపోతుంది. జనరల్గా ఈ రోజు ఉద్యమాలు లేస్తా ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీ ఉద్యమ బాట పట్టింది. మేము దీని అంతు తేల్చే వరకు ఇడువం. నువ్వు పాయింట్ల తొండలు ఇడుస్తా అని ఆయన నిన్ను తిట్టి, నిన్ను ఆయన తిట్టి, కేసీఆర్ను నువ్వు తిట్టి, నువ్వు ఆయనను తిట్టి, ఇలా ఏమో అంటారు చూడండి, చిచా ఏదో బేటే అన్నట్టు ఇద్దరు తిట్టుకుంటా ఉన్నారు. సో ఈ ఆట ప్రజలు చూసిర్రు. రేపు రాబోయే కాలంలో కేసీఆర్ డూపుగా నువ్వు పరిపాలిస్తున్నావు తప్ప కొత్తదనం ఏం లేదు. ఇది తెలంగాణలో చిగురిస్తుంది ప్రజా జీవితాలు అనుకున్నాం, కానీ ఎండబెడుతున్నారు బీజేపీ. రేపు ఇంకా దీనికన్నా పెద్ద ఎత్తున ఉద్యమాలు లేక